స్థానిక నాయకులు ఉండడం, అట్లాగే పోలీసు వాళ్ళు కూడా ఆ నాయకులకు వంతవాడే పద్ధతుల్లో ఉండడాన్ని, అది ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఇతర సిబ్బంది ఈయన పైన ఎల్లప్ప మీద దాడి చేసిన సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇక్కడున్న నాయకులకు వంతవాడడం, వత్తాసు పలకడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భయంతో ఎల్లప్ప ఉంటా ఉన్న పరిస్థితి. రేపు ఏమన్నా అయితే ఈ స్థానిక సర్పంచ్ అంటే పదవి కాలం అయిపోయింది, అయినా కూడా సర్పంచ్గా ఇప్పుడు చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. అయినా ఇప్పుడు ఆయన కారణంగా నాకేమైనా జరిగితే ఆయన్నే కారణం కాబోతాడు, అవుతాడు అనే బాధను వ్యక్తం చేస్తున్నానంటే ఎంతో భయంతో ఈరోజు మరి ఈయన మన ఎల్లప్ప బతుకుతా ఉన్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న భూమి విషయాన్ని కూడా పరిష్కరించకుండా దాన్ని పెంచే పద్ధతులను అనుసరించి, ఆ తర్వాత ఊర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, వాళ్ళ చిన్నాయన పిల్లలకు, వాళ్ళ భార్యకు గొడవలు కావడంతో వాళ్ళ భార్య కూడా చనిపోయిందనే విషయాన్ని ఈరోజు కొట్టిన దెబ్బల కారణంగా ఆమె అనారోగ్యానికి గురై వాళ్ళ భార్య చనిపోవడం అనేది జరిగిందనేది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. స్థానిక నాయకులు కూడా వాళ్ళ పద్ధతుల్ని మార్చుకోవాలి. ఆమె ఉపాధి పని చేస్తే బిల్లు రాదు, అట్లాగే 3 ఏళ్ళుగా ఈ స్కావెంజర్ పని చేస్తే ఆమె జీతం రాదు. పైగా జీతం అడిగితే నేను చెప్తే ఇయ్యి లేకుట్లేదని అజమాయిషి సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత కూడా అజమాయిషి తో కలిగి ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకనంటే ఈరోజు అది వాస్తవానికి విద్యా కమిటీ చైర్మను, హెడ్ మాస్టరు ఈ దాన్ని బాధ్యత వహించాలి. ఆమెకు శాలరీ చెల్లించే విషయంలో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళని కూడా తన కంట్రోల్లో పెట్టుకొని నేను చెప్తే జీతం ఇవ్వాలి లేకుంటే లేదు అనే పద్ధతి, ఇది తీవ్రమైన విషయం. పని చేసిన వాళ్ళకు జీతం ఆపడం అది ఒక సర్పంచ్గా కానీ నాయకునిగా కానీ, ప్రజలకు సేవ చేయడానికి నాయకుడు అవుతాం కానీ ప్రజల్ని వేధించడానికి నాయకుడు కాకూడదు. అది రమేష్ రెడ్డి కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రజల కొరకు మనం ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించేదానికి మనం నాయకులం కావాలి. కానీ ప్రజల్ని ఊర్లో మన పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని వేధించేదాని కొరకు ఉండొద్దని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈరోజు మరి తన పద్ధతిని కూడా మార్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా రమేష్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తులో ఆయన పడుతున్న ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళన చెందడం అనేది నీ కారణంగా చెందుతున్నాడు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి నీ కారణంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నాడో వాటిని పరిష్కరించేందుకు నీవు కూడా అంటే అడ్డుపడకుండా ఉంటే పరిష్కారం అయిపోతాయి. నీవు అడ్డుపడకుండా ఉండి వాళ్ళ కుటుంబ సమస్యల్ని, అది భూమి పంచాయతీ కావచ్చు, నీ ప్రత్యక్ష పాత్ర నీవే పెద్ద మనిషిగా ఉండి పత్రం రాసిన పరిస్థితి ఉంది. ఆ భూమి పంచాయతీ పరిష్కరించే బాధ్యత ఉంది నీది. అట్లాగే ఒకవేళ నువ్వు పెద్ద మనిషి అనుకున్నప్పుడు వాళ్ళ జీతం సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత నువ్వు వహించాల్సిన అవసరం ఉంది. అట్లా వహించకపోగా అడ్డుపడడం అనేది సరైనది కాదు. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు మరి ఆయన్ని తీవ్రంగా కొట్టడం, మీ ఊరు మనిషిని కొట్టినప్పుడు నీవు కూడా ఒకవేళ నీ పాత్ర లేకపోతే నీవు కూడా పోయి అడగాలి కదా. నీ పాత్ర ఉందనేది స్పష్టంగా మాకు కూడా అర్థమవుతా ఉంది, మొత్తం బయట సమాజానికి కూడా అర్థమవుతా ఉంది. అందుకని ఇట్లాంటి పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం పార్టీగా సహించేది లేదు. మేము ఈరోజు పూర్తిగా ఎల్లప్పకు పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం, అండగా ఉంటాం. రేపు ఏ సమస్య వచ్చినా మేము పూర్తిగా సహకారం అందిస్తాం. మీ విషయాన్ని పై అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళి, మరి ఈ ఘటనలో ప్రధానంగా సరే వెనక ఎవరుండి చెప్పిండ్రు, రమేష్ రెడ్డి చెప్పిండు, ఇంకోరు చెప్పిండ్రు అనేది ఒక భాగం. వాళ్ళ రాజకీయాల కారణంగా వాళ్ళు ఇట్లాంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ పోలీస్ అధికారులు వాళ్ళు ఎవరికి, మనం అందరం పెట్టిన వాళ్ళు పోలీస్ అధికారులు అందరికీ జవాబుదారీగా ఉండాలి. ఎవరో ఒకరి మాట వినడం కొరకు కాదు పోలీసులు ఉన్నది. ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు చెప్పినట్ల ఇతరులను వేధించడం కొరకు కాదు ఉన్నది. అసలు కొట్టే అధికారం అది కూడా తీవ్రంగా మరి టైరు బెల్ట్తోన తీవ్రంగా కొట్టి గాయాల పాలై ఇప్పటికి కూడా నడవలేని పరిస్థితి మరి ఎల్లప్ప అది ఉంది.
ఇట్లాంటి పరిస్థితిని మరి కారణమైన ఇట్లాంటి పరిస్థితికి కారణమైన పోలీస్ అధికారులు, అది ఎస్ఐ అట్లాగే సిఐ గారు కూడా, మరి సిఐ గారితోనికి తీసుకొని పోయిన పరిస్థితి కూడా ఉంది. ఆడ కూడా కొట్టిన సందర్భం తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పి పూర్తిగా కేసు సంబంధించి పూర్తి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అది ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, ఎస్పీ అట్లాగే ఇంకా ఉన్నతాధికారులు కూడా, ప్రభుత్వ పెద్దలు కూడా జోక్యం చేసుకొని ఈ ఘటన మీద మరి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళనైతే వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్లప్ప ముదిరాజ్ అనే వ్యక్తి పైన పోలీసులు 17వ తారీఖున అకారణంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో, మద్దూరు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి విపరీతమైనటువంటి దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి కోస్గి సిఐ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి అక్కడ కూడా సిఐ సమక్షంలోనే సిఐఏ ప్రేరేపించి మళ్ళీ అక్కడ కూడా కానిస్టేబుల్ను మద్దూరు ఎస్ఐ విపరీతంగా కొట్టడం జరిగింది. వాస్తవంగా పశువుల్ని కూడా ఆ రకంగా కొట్టాం మనం జనరల్గా. అంటే మనిషిని కూర్చోబెట్టి కాళ్ళ మీద విపరీతమైన కొడితే ఆ కాళ్ళు వాసిపోయి రక్తమంతా గడ్డగట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ కాళ్ళతోన బూట్ల కాళ్ళ మీద విపరీతంగా తొక్కి ఆయన చెంపల మీద కూడా విపరీతమైనటువంటి కొట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పోలీసులు ఇట్లా ఒక అమాయకుల మీద దాడి చేయడం అనేది ఇది చాలా హేయమైనటువంటి చర్య. వెంటనే సిపిఎం నారాయణపేట జిల్లా కమిటీగా సంబంధిత ఎస్ఐ, సిఐ ఈయన మీద దాడి చేసినటువంటి కానిస్టేబుల్ని వెంటనే విధుల నుండి తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఎల్లప్ప కుటుంబాన్ని మేము పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఎల్లప్ప తల్లి ఆమె దాదాపు 40 సంవత్సరాలుగా స్కూల్లో స్వీపర్గా పనిచేస్తుంది. ఈ మధ్యాహ్న స్కావెంజర్గా కూడా ఆమెనే పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి జీతం 3 నెలల జీతం వస్తే జీతం డబ్బులు ఇవ్వమని అడిగితే ఈయన మీద ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి రమేష్ రెడ్డి అని మాజీ సర్పంచ్, ఈ ఎల్లప్ప తనకు నేను చెప్పినట్లు వింటలేడు, లేదు నా పార్టీ జెండా మోస్తలేడు అనే ఒక కక్ష కట్టి ఆయన ఎన్నికల్లో తన వెహికల్ ప్రైవేట్ బులేరా ఉంటే టీఆర్ఎస్ ఏదో ప్రచారం కొరకు కిరాయి ఇస్తే నీవు నన్ను కాదని ఎట్లా ఇచ్చినావని కక్ష కట్టి ఆయన మీద ఈ జీతం అడిగిందనే సాగుతోన ఆయన మీద పోలీసులకు చెప్పి దాడి చేసి విపరీతం కొట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కంప్లీట్గా ఇది రమేష్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఇది ఘటన జరిగింది. దీనికి ప్రధానంగా బాధ్యుడు రమేష్ రెడ్డి. ఈ ఏదైతే దాడి చేసినటువంటి ఎస్ఐ, సిఐతో పాటు ఈయన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆమె భీమమ్మ గ్రామంలో ఉపాధి పని కూడా చేస్తుంది, పని లేనప్పుడు. గత సంవత్సరంలో పనిచేసిన కూలీ డబ్బులు కూడా ఈ రమేష్ రెడ్డి ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్ని ఆజమాయి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో మేము అడుగుతున్నటువంటి సందర్భంలో కూలీలకు చాలామందికి ఉపాధి డబ్బులు ఇవ్వకుండా ఈ రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మకై డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు ఇక్కడ ఉపాధి కూలీలు చెప్తున్నటువంటి పరిస్థితి. దాని మీద ప్రత్యేకంగా ఉపాధి సిబ్బంది సామాజిక తనిఖీ ఈ అల్లిపూర్ గ్రామంలో చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉపాధిలో జరుగుతున్న అవినీతిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి బాధ్యులైన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనలో ఈరోజు వచ్చినటువంటి ఈ ఏదైతే ఎల్లప్పకి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో సంఘటన, దానికి ప్రధానంగా బాధ్యులైన వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇట్లాంటి చర్యలు ముందలాగిన జరిగితే సిపిఎం పార్టీగా ఖచ్చితంగా ఇట్లాంటి బాధితుల తరపున ఉండి పోరాటం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బృందంగా కొత్తపల్లి మండలం అల్లిపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఎల్లప్పను తన కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించేందుకు ఈ గ్రామానికి ఇవి చేయడం జరిగింది. మొన్న 17 తారీఖు నాడు ఏదైతే పోలీసులు తనని అకారణంగా తీసుకెళ్ళి ఈ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ అధికార పార్టీకి సంబంధించిన నాయకుడి మాటలు నమ్మి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా అధికార పార్టీకి జవాన్లాగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఇట్లాంటి దాన్ని సీఎం నియోజకవర్గంలో జరగడం అనేది మరీ సిగ్గుచేటైనటువంటి విషయము. ఈ రోజుకి మేము వస్తున్నటువంటి క్రమంలో దుప్పడగట్టు నుండి ఈ ఊరికి వచ్చే క్రమంలో ఏదైతే రోడ్డు ఉందో పూర్తిగా అధ్వానం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రోడ్డుని కానీ ఈ ఊరిని కానీ అభివృద్ధి చేయాల్సింది మర్చిపోయి ఈరోజు
ఏదైతే పేదలు ఉన్నారో ఆ పేదల మీద ప్రతాపం చూపడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయము. కాబట్టి మొన్ననే ఆయన భార్య చనిపోయి ఒక 3-4 నెలలు మాత్రమే అయ్యింది. ఆయన దుఃఖంలో ఉండి పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తిని ఓదార్చాల్సినటువంటి గ్రామ పెద్దలైనటువంటి రమేష్ రెడ్డి గారు, కానీ ఆయన్ని అకారణంగా ఒక రాజకీయ కక్షపూరితంగా ఈరోజు ఆయన మీద కక్ష సాధించుకునేందుకు కొరకు పోలీసులను ఉపయోగించుకొని ఆయన్ని విపరీతంగా కుట్రడం అనేది చాలా దారుణమైన విషయము. కాబట్టి మేము సిపిఎం పార్టీగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకు పూర్తి రక్షణగా ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన అభద్రత భావంలో ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.